హైదరాబాద్ లో మరో భారీ ఆపరేషన్ చేపట్టింది హైడ్రా 3000 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. షేర్లింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ విలేజ్ మక్తా మహబూబ్ పేటలో ఆక్రమణలు తొలగించింది. సర్వే నెంబర్ 44 లో 15 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించి ప్రభుత్వ భూమి అని బోర్డులు పాతారు హైడ్రా అధికారులు. హైదరాబాద్ లో మరో భారీ ఆపరేషన్ చేపట్టింది హైడ్రా 3000 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, మండలం మియాపూర్ విలేజ్ మక్తా మహబూబ్ పేటలో ఇమ్రాన్ అనేటువంటి వ్యక్తి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, కవిత, రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి లో ఏదైతే మహబూబ్ మక్తా పేటలో ఉన్నటువంటి సర్వే నంబర్ 44 లోని 15 ఎకరాలను ఇమ్రాన్ అనేటువంటి వ్యక్తి కబ్జా చేశాడు. సో దీనిపైన హైడ్రా ఫిర్యాదు రావడంతో హైడ్రా కమిషనర్ రంగనా ఇటీవల అయితే అక్కడ సర్వే నిర్వహించారు. సో దీంతో అక్కడ మొత్తం పూర్తిగా షెడ్యూల్ వేసి ఆ స్థలాన్ని కబ్జా చేశారనేటువంటి గుర్తించారు. దాదాపు 3000 కోట్ల రూపాయలు బహిరంగ మార్కెట్ లో ఉంటుంది. ఇంతటి వాల్యూ గల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్టు గుర్తించి పూర్తిగా మొత్తం ల్యాండ్ కూడా హైడ్రా ఆధీనంలో తీసుకుంది. 159 సర్వే నంబర్ లోని భూమి పత్రాలను చూపిస్తూ సర్వే నంబర్ 44 ప్రభుత్వ భూమిని మొత్తంగా కూడా ఇమ్రాన్ అనేటువంటి వ్యక్తి కబ్జా చేశాడు. గతంలో కూడా ఇమ్రాన్ పైన కేసు నమోదు చేశారు. సో మరొకసారి అక్కడ కబ్జా అయిన స్థానికులు హైడ్రా ఫిర్యాదు చేయడంతో వెంటనే రంగంలోకి దిగినటువంటి హైడ్రా ప్రభుత్వ భూమిని కాపాడింది. దీని విలువ 3000 కోట్లుగా ఉంటుంది అనేటువంటిది హైడ్రా కమిషనర్ రంగనా చెప్తున్నారు. రైట్ సాయి కిరణ్, థ్యాంక్ యూ.